రాగు. ఇంకా ఈరోజు సోమవారం కదా, ఇంకా వాటిలో సాంపు తల్లి అలికి ముగ్గు అయితే వేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 5 అవుతుంది, అంటే 5 నిమిషాలు తక్కువ 5 అవుతుంది. ఇప్పుడైతే నేను స్వప్న మా చిన్నబాబు అయితే చేను దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా అమ్మ నాయన అయితే అంగళ్ళకి వెళ్ళారు. కూరగాయలు ఉన్నాయి కదా, కొన్ని టమాటాలు ఉన్నాయి. నాయన మార్కెట్లో కొన్ని కూరగాయలు తెచ్చిండు, అవి ఇవన్నీ కలిసి అంగళ్ళు అమ్మడానికి వెళ్ళారు. ఇంకా ఈరోజు స్వప్న విజయ్ అయితే బట్టలు అయితే ఉతికేసి ఇక్కడ అక్కడ ఆరేసేసారు. గేట్ పైన కానీ ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ అటు సైడ్ కానీ బట్టలు ఉతికి ఆరేసేసారు. ఇప్పుడైతే ఇంకా చేనుకి అయితే వెళ్తున్నాము. విజయ్ మేము చేనుకి వెళ్తున్నాం రా, జాగ్రత్త, తొందర వస్తాము. మమ్మీకి నాకు జాగ్రత్త, సరేనా? నీకు హోంవర్క్ వేసుకుంటుండు అవతల. హోంవర్క్ వేసుకోమని, హోంవర్క్ వేసుకున్నాకనే ఆడుకోమా అన్ని, సరేనా? ఫోన్ చూస్తే హోంవర్క్ అయిపోయినాక చూడమాను. మంచి తొందరనే వస్తాం. ఇప్పుడు ఆల్రెడీ 5 అవుతుంది. మేము 6:30 వరకు ఇంటికి వచ్చేస్తాం. మళ్ళీ వారేడి నాన్న పాల క్యాన్ తీసుకో, బైక్ తీసుకోదు, ఆటో ఏమొద్దు. వారు నా చెప్పలేం. అటు సైడ్ కూడా ఆటో ముంగలకి నాకు వదిలిన, ఆటో ముందల సైడ్ కూడా. వారు చెప్పులు వేసుకురావట. ఏంట్రా ఎవరు రాసిర్రు ఇక్కడ? నేమ్స్ అని రాసిర్నా? ఎవరు రాసిర్రు? స్తంభం దగ్గర పేర్లు చూసినా ఒకసారి. ఇట్రా శిరీష చూడు ఎట్లా రాసిందో. కింగ్స్ అంట, మై ఫ్యామిలీ. మళ్ళీ కింగ్స్ అని రాసింది. అశ్విని అంటే శిరీష పేరు అశ్విని కదా. అశ్విని, గణేష్, నిక్షిత్, వర్షిత్, తేజస్వి, అక్షిత, ప్రకాష్. ప్రకాష్ ఎవరు? బన్నీయా? ప్రకాష్ అంట, మణికంఠ. అబ్బో సాయి. వాళ్ళ నేమ్స్ వరకు రాసింది అన్నట్టు, అంటే పిల్లల నేమ్స్ వరకు అందరి వరకు రాసింది. చూడు ఎట్లా రాసింది. పదా నాన్న వెళ్దా, చేనికి వెళ్దా. అంటే మీరు కింగ్స్ అనా? మీరు కింగ్స్ అందరూ? చెల్లి అమ్మ మీరు అందరు కింగ్సారా? ఇప్పుడైతే చేను దగ్గరికి అయితే వచ్చేసినాం. మా బాబు అయితే క్యాబ్ పెట్టుకోండు చలి కోసం అని. పాలు విండడానికి టైం అవుతుంది, 5:30 అవుతుంది. మెత్త చొప్ప కట్ చేస్తావా? ఎట్లా కానీ నాన్న ఇక్కడ మంట పెట్టే చాలా నాన్న. గడ్డి అటుంది కదా, గడ్డి తీసుకొచ్చి. పెండ కూడా తీయలేదు. పెండ తీద్దాం. సరే అంటే నేను ఆవులని ఇక్కడ కట్టేసుకొని పాలు వెండేస్తుట, నువ్వు చొప్ప కట్ చేయి. నేను ఇంకా తొందరగా సొప్ప కట్ చేసిన తర్వాత పెండకి నాకు తీసేసి సెట్లో కట్టేద్దాం. లేకపోతే ఫస్ట్ తీసేస్తావా? లేదు, ఫస్ట్ సొప్ప కోస్తాం. ఓకే, ఎందుకంటే చీకటి అవుతుంది కదా, అందుకోసం ఫస్ట్ సొప్ప కోస్తాం. ఓకే, తర్వాతకి పెండ తీస్తాం. నాన్న నువ్వేం చేస్తావు? మంట పెట్టేస్తావు ఇక్కడ? ఇక గడ్డి తీసుకొని మంట పెట్టేసేపుట. ఏమైంది అట్లా కూర్చుంటున్నావు? చాలా చలి పెడుతుంది తెలుసా ఇప్పుడు. అంటే మనం ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఎండలాగుండే, టైం 5:30 అవుతుంది కదా. ఇంకోసేపు అయితే చీకటి అవుతుంది కాబట్టి మరి చలి పెట్టదా ఇప్పుడు? చలికాలం కాబట్టి చలి స్టార్ట్ అయ్యి. మెల్లగా పెట్ట, ముళ్ళుగినంగా ఉండగల వారు చూడు, కొంచెం ఎదిరి వాడికి. ముట్టి చేసేయి. మా చిన్నబాబు అయితే చాలా పనులు చేస్తాడు. చేను దగ్గరికి వస్తే ఏదో పని చేసుకుంటుంటాడు, ఖాళీగా ఉంటాడు. పెద్దబాబు సరిగా పని చేయడు, కానీ చిన్నబాబు అయితే చేనుకి తీసుకొచ్చినామంటే చాలు మాకు తోడుగా ఏదో పని చేస్తూనే ఉంటాడు. ఖాళీగా మాత్రం అస్సలు ఉంటాడు. ఇప్పుడు ఆ మంట పెట్టేస్తాడు, నేను పాలు వినడానికి వాటర్ అవసరం అయితే కదా వాటర్ తీసుకొస్తుంటాడు, ఏదేదో పని చేస్తుంటాడు. చెప్పాల్సిన పని లేదు, చేస్తూనే ఉంటాడు ఏదో పని. ఓకే అంటుకుంది కదా వారు. ఎచ్చగుందారా ఇప్పుడు మంట పెట్టుకున్నాక తర్వాత?
నీకు కూడా చలి పెడుతుందా? ఆ, నాకు కూడా చలిగా అనిపిస్తుంది. అంటే వెదర్ కూల్గా ఉంది, కొంచెం చల్లగా అనిపిస్తుంది అన్నమాట. గాలి పెడుతుంది కదా, ఉమ్. చలి పెడుతుంది. ఉండను వదిలేసి వారు వాటర్ తేవటే కదా. ఇంతకుముందు అనుకుంటూనే ఉన్నాము, అప్పుడే తీసుకొస్తాను. నాన్న మేము తెచ్చుకోమా నాన్న, ఎందుకు తెస్తున్నావు నువ్వు? ఏం కాదు, చేద్దాం. నీకు బరువు అవుతుందా అని చెప్తుండు కదా. అందరికీ చేద్దాం. చెప్తా చలినాడు. ఉండండి బిడ్డ ఉండండి, నేను పోసుకుంటా, వదిలేసి నాన్న, ఎందుకు నీకు అంత తిప్పాలు? వదిలేసి కింద పెట్టేసి. ఉండండి చారు సరిపోతాయి నాన్న, చలిగా సరిపోతాయి. మంచిగా పని చేస్తాడు, పనిమంతుడు అవుతాడు వర్షిత్. నానా మేము చేసుకోమా, నువ్వు ఎందుకు తెస్తున్నావు? నీకెందుకు బిడ్డ? నాన్న, నీకెందుకు ఎంత శ్రమ? వారిని ఒక్కొక్కసారి చాలా మంచిగా అనిపిస్తుంది వాడు చేసే పనులు. నానా చూడు. వీనికి నాలెడ్జ్ చాలా ఉంది తెలుసా అవును. మైండ్లో. అంటే ఎక్కడ తిప్పలు అవుతుందో అమ్మకు నాయనకు అనుకుంటాడు అని మనసులో అనుకొని ఏదైనా ఒకటి చేద్దాం అనుకుంటాడు ఆడు అట్లా అని. సరే కట్ చేయపు, చొప్ప కట్ చేయపు, చీకటి వస్తుంది మళ్ళీ. సరే. నేను ఇంకా పాలు విండేస్తా అవలని కట్టేసి. నానా ఇగో అమ్ముడిచిన గడ్డి తీసుకుపోయి అడే ఇప్పుడు కొంచెమే ఆ మంటలు వేసి కొంచెమే ఇప్పుడు చాలా. నువ్వు వేస్తావా? వేసుకోవాలా నాన్న, లేకుంటే వాడు చేయాలనే ఉంటుంది, మనం చెప్తలేమని ఇంకా ఆలోచిస్తుండు. ఉండను బిడ్డ ఉండను, కూర్చో ఆడ కూర్చో పో, కట్ చేయపు, చొప్ప కట్ చేయపు, పాలు విండేస్తా. ఇప్పుడైతే మా డాడీతో కావుకి అయితే పాలు వింటుండు, తర్వాతకైతే ఇంకో కావుకి పిండుతాడు. ఈ ఆవుకు అయిపోయినాక దాన్ని పిండుతానా? ఈ ఆవు పిండినాక ఆవుకు తర్వాత పిండుతా. సరే సరేనా? సరే డాడీ. ఇప్పుడైతే మా అమ్మ అయితే సొప్ప వస్తుంది ఫ్రెండ్స్. అమ్మ తెగుతుంది, కొంచెం మెలగోయ్. నువ్వులేనే పోతున్నానా? నాన్న రేపు స్కూల్ ఉందా? ఉంది. స్కూల్ ఉందా? ఉమ్. రేపు 31 కదా? అవునమ్మా, మొత్తం కేక్ కోపిస్తాడు. కేక్ కట్ చేస్తుందా మీ స్కూల్లా? రేపా? నువ్వు పోతావా మళ్ళా రేపు స్కూల్కి? పోతా. అమ్మా ఏ సొప్ప చాలా ఆవులకు సరిపోయింది బిడ్డ. సరే. అదో కావుకు ఇదో కావుకి లాలకు కోస్తే అయిపోతుంది ఇక. సరే. అమ్మా చిన్న లాయలు ఆ ఒడిగడ్డి తినవా? తింటాయి కానీ పొరిగడ్డి కన్నా ఈ మేత సొప్పు మంచిగా తింటాయి బిడ్డ. పొరిగడ్డి ఒట్టుకుంటుంది కదా కొంచెం, అందుకు ఎక్కువ ఇష్టపడవు. మేత సొప్పు అయితే మంచిగా తింటాయి. సరే. ఇంకా ఆవులకైతే పాలు వినడం అయితే అయిపోయింది. ఇక్కడ ఆవు, అక్కడ ఇంకొక 2 ఆవులకైతే పాలు విండేసిన. పాపం మేత చొప్ప కట్ చేయడానికి అయింది కదా, మేత చొప్ప తీసుకురావాలి. నాన్న ఏం చేస్తున్నావు నాన్న?
చేతులు గుంజుకొస్తున్నావా? చేతులు కోసుకోపోతాయి రానా? దేనికి? ఆవులకు. లేగలకా? లేగలకి వేయడానికి. సరే దూరం నుంచి నాన్న, పొడవగల దూరం నుంచి. సరిపోతుంది సరిపోతుంది, వదిలేసి. ఇంకా ఇదొకదానికి ఇదొకదానికి చిన్న లేల కొద్దిగా కట్ చేయి. ఆడేసినావు కదా అంతా ఇంకొంచెం కట్ చేయి, సరిపోతుంది. ఓకేనా? నేను తీసుకుపోతా క్లాత్ తీసుకురాలి, చేతితో తీసుకుపోతా. ఏం కోసుకోవాలి? మెల్లగా బావా, బట్ట తెచ్చుకునేది ఉంటే సొప్ప కోసుకుపోతుంది, జాగ్రత్త. ఇది సరే. పా. కొంచెం లేట్గా వచ్చినాం ఇంటి దగ్గర నుంచి, మనకు టైం సరిపోతలేదురా. అంతా ఆడావిడి తొందర అవుతుంది. గిది గుంజేసుకొని తీసి ఆవును కట్టేస్తా, చీకటి అవుతుంది. వదిలేస్తావు, అవతల గుంజిపో అంటే తర్వాతే తీసుకుందాం. ఆవులను కట్టేసినాక నేను తీసేస్తా. అది కూడా గుంజేసినాం అనుకో, అందరు ఏం లేదా పెండ లోపల. ఇక్కడ బయట గుంజేసుకో, ఆవులను లోపలికి పంపించేసిన తర్వాత ఉన్నానా. ఓకే, ఆవులను కట్టేద్దాం ఫస్ట్. కదులుతూనే ఉంటాయి కదా ముడి పని, అంటే పచ్చిగడ్డ వేసినాం కదా. అవును, తొందర పోయి తిందామని తన ఆలోచన. అవును కట్టేసి తోలా. మళ్ళీ కొలను కప్పేది ఉంది. అవును, కొలను కప్పాలి. నాన్న కోళ్ళు అన్ని లోపలికి పోయినాయా? పోయినావా? అమ్మా ఇగో 2 పిల్లల కోళ్ళు ఏమో అవంత కావే లోపలికి పోయినాయి. నేను ఇట్లా పెట్టినా, జాలి మూసినావా? ఆ పుంజిని కట్టేస్తుంటే అది అక్కడ ఇక్కడ తిరుగుతుంది. కట్టే లాగనా? మాతో కింద వాళ్ళే అని చెప్పినావు. కింద వాడి నడుములు పట్టుకున్నాయి. నిన్న మొన్న కొంచెం ఫ్రీ అయ్యిండు. కానీ ఇక భయపడతారు కదా, అంటే చాలా దెబ్బలు తాకినాయని భయపడతారు నాకు, అందుకని చెప్పాలి. డోర్ కట్టేద్దాం దీనికి. కట్టే. అమ్మా నాన్న, అదొక పుంజి అయిపోతే ఇంకొక పుంజి ఇంకొక కోడి. అవి బయటనే ఉంటాయి బిడ్డా, అవి బయటనే ఉంటాయి నాన్న. అయిపోయింది, లేవల పని అయిపోయింది. ఆవులను కూడా కట్టేస్తాం. పుంజును పెండ తీసేయాలి, అక్కడ కొలను కప్పేసి ఫస్ట్ కొలను కప్పేసేద్దాం. బయట ఉందా? బయట ఉందంట. ఏది నాన్న బయట? అంటే లోపలనే కానీ జాలి లోపల కోలేదంట. కోళ్ళు లోపలికి పోయినాయి అంటే పుంజు ఒకటి బయట ఉంది. ఈ కోళ్ళని వరువు కప్పిండంట. ఇక కోడి ఇండ్లు ఉంది, ఒక కోడి అందులో ఉంది. ఒక కోడి ఇంట్లో ఒక కోడి అందులో ఉంది. ఈ డోర్ కూడా కట్టేసావు కదా నాన్న? కట్టేసిండు. సరిగా కట్టలేడు, కొంచెం అంటే కొంచెం లూజ్గా కట్టిండు. వారు నువ్వు పనులు మంచిగా చేస్తావు నాన్న, చెప్పక ముందు మనకి ఇబ్బంది అయితే కట్టేసిండు. ఇతను ఇది మంచిగా పెట్టేసిండు. అవును, ఇది పంపుకో, అక్కడ పంపుకో, పంపుకొని కొంచెం ఇంకొంచెం లేసుదా నాన్న? కిందికి. ఓకే, వెళ్దాం పై పోదామా? కాబట్టి వరు నాన్న
వారు మంచిగా పని చేస్తాడు. వారు ఏం చేయాలో అర్థమైతే లేదా నీకు? వెళ్దాం నాన్న ఇంటికి. అమ్మాయి తీసేస్తుంది. తీద్దునా నువ్వు తీసావు? మెల్లగా మెల్లగా మెల్లగి. ఆవులు అయితే పచ్చిగడ్డిని మంచిగా తింటున్నాయి, ఇష్టంగా తింటున్నాయి. అటొక్కావు ఇటొక్కావు. ఆవులకు పచ్చిగడ్డి వేస్తే చాలా ఇష్టం తెలుసారా? అబ్బా ఎంత బాగా తింటున్నాయి చూడు. పచ్చిగడ్డి బాగా తింటాయి కదా అవి. ఇగో కింద తీసుకొని తక్కేసుకో. ఏయ్ జా పా పా. అయిపోయిందా? ఇంకొక గంప అవుతుందా? మెల్లగా నిదానం ఇది అయిపోయింది కదా. ఏమంత చీకటి కాలే, ఇంకా వెళ్తురుంది లైట్గా. అంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వస్తే తొందర పడకుండా స్లోగా పని చేస్తుంటాం అన్నట్టు. నేను తీసేద్దాను కదా, తీసేద్దాను. చేను దగ్గర నుంచి వచ్చిన తర్వాత స్వప్న అయితే జొన్న రొట్టెలు చేస్తుంది. విజయనేమి ఇక్కడ కాకరకాయలు కట్ చేస్తుంది.